క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా తపస్కాలపు 3వ ఆదివారపు సువిశేష పట్టణం గురించి ధ్యానించుకుందాం. ఈనాటి సువిశేష పట్టణం ఏమిటి అంటే యోహాను శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 42వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ సువిశేషం యొక్క ముఖ్య సారాంశం ఏమిటి అంటే, ఈరోజు క్రీస్తు ప్రభు ఒక సమరియా స్త్రీని కలుస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు యూదయా ప్రాంతంలో ఉన్నాడు. ఈ యూదయా ప్రాంతము నుండి క్రీస్తు ప్రభు గలిలియా ప్రాంతానికి వస్తున్నాడు. ఈ గలిలియా ప్రాంతానికి రావాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఈ సమరియా అనే ప్రాంతాన్ని దాటుకొనే రావాలి. ఈ సమరియాను దాటుకోకుండా క్రీస్తు ప్రభు ఈ గలిలియా ప్రాంతానికి చేరుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఈ యూదయా ప్రాంతము నుండి ఈ సమరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ క్రీస్తు ప్రభు ఒక స్త్రీని మధ్యాహ్నం పూట కలుస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఎవరు కూడా మధ్యాహ్నము పూట నీళ్లు తీసుకొచ్చుకోరు. ఉదయము పూట లేకపోతే సాయంత్రం పూట తీసుకుంటారు. కానీ ఈరోజు ఈ స్త్రీ మిట్ట మధ్యాహ్నము ఈ బావి దగ్గరికి నీళ్లకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఆమె ఒక సమరియా స్త్రీ. ఆమె జీవిత విధానము బాగలేక మధ్యాహ్నము పూట ఆమె నీళ్లకు వచ్చింది. వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు అక్కడ కలుస్తూ ఉన్నాడు. ఆమెను కలిసి మొదట క్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, నాకు దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్లు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఈ సమరియా స్త్రీ, నీవు యూదుడవు, యూదా ప్రాంతము నుంచి వచ్చావు, నువ్వు యూదుడవు, కాబట్టి ఈ యూదులు సమరియులు బద్ధ శత్రువులు, ప్రతిదానికి కొట్లాడుకుంటూ ఉంటారు, ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ యూదుడు అనే యేసు ఈ సమరియా స్త్రీని నీళ్లు అడిగినప్పుడు, నీవు యూదుడవు, నీవు యూదుడవు అని మొదట ఆమె పలుకుతూ ఉంది. నీవు నన్ను ఎలా నీళ్లు అడగగలవు అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటాడు, నీవు దేవుని అనుగ్రహమును గ్రహించిన ఎడల, నిన్ను నీళ్లు అడిగిన వారు ఎవరో అని గ్రహించి ఉండేది ఎడల, నీవు ఆయననే నీటిని అడిగేవారివి, అప్పుడు ఆయన నీకు జీవజలపు నీళ్లను ఇచ్చేవాడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము, దేవుని వరము, ఈ దేవుని వరము ఏంటి? ఈ సమరియా స్త్రీకి దేవుడు ఏ విధంగా ఈ వరాన్ని ఇచ్చాడు? ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్పుగా ఆమె ఏ విధంగా క్రీస్తు ప్రభుని తెలుసుకున్నది అనేది నేను ఈరోజు వివరించబోతూ ఉన్నాను. ఈ సమరియా స్త్రీ ఫస్ట్ క్రీస్తు ప్రభుని పిలిచినది, నీవు యూదుడవు అని పిలిచింది. మొదటి మాట అంటే, నీవు నేను బద్ధ శత్రులము, నీవు నన్ను నీరు ఏ విధంగా అడుగుతావు, అంత వ్యత్యాసంతో మాట్లాడింది ఆ సమరియా స్త్రీ. అయితే క్రీస్తు ప్రభు ఈ దేవుణ్ణి వరము గురించి, అనుగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఈ అనుగ్రహమును పొందిన ఎడల ఆయన ఎవరో అని నువ్వు తెలుసుకుందువు, ఈయన ఖచ్చితంగా ఆ జీవజలమును నీకే ఇచ్చేవాడు. అప్పుడు ఆమె మాట మారిపోతుంది. ఏమంటున్నాడంటే, అయ్యా నీ దగ్గర ఒక బకెట్ లేదు,
ఆ బావి కూడా చాలా లోతుగా ఉంది. నీవు నాకు ఏ విధంగా జీవజలము ఇవ్వగలవు అంటే ఆయన అంటాడు, నువ్వు త్రాగే ఈ జీవజలము మళ్ళీ మళ్ళీ నువ్వు దప్పిక కొంటావు, కానీ నేనిత్తే నిత్య జీవపు జీవజలము మళ్ళీ నీకు దప్పిక వేయవు. అలాంటి జీవజలాన్ని నేను ఇస్తాను అంటానే ఆమె మాట మారిపోతుంది. ఏమంటుందంటే, ఎప్పుడైతే ఆ యూదుడా అని పిలిచిన ఆమె ఇప్పుడు రెండోసారి ఆమె ఏమంటుంది అంటే, అయ్యా సార్, అయ్యా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు అని అడుగుతుంది. ఎప్పుడైతే ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దేవుని వరము ఆమెను ఆవరించిందో ఆమె జీవిత విధానంలో మార్పు వచ్చింది. ఇతడు ఎవరో యూదుడవు అని దూరముగా మాట్లాడిన ఆ స్త్రీ ఇప్పుడు అయ్యా సార్, ఇంగ్లీష్లో సార్ అని పిలిచింది. ఎప్పుడైతే అయ్యా అని ఈ దైవ వరానికి ఆమె హృదయాన్ని తెరచిందో క్రీస్తు ప్రభు అప్పుడు తన పర్సనల్ జీవితాన్ని తాకాడు, తన వ్యక్తిగత జీవితాన్ని తాకాడు. అప్పుడు అంటాడు క్రీస్తు ప్రభు, నీ భర్తను తీసుకొని రాపో అని అన్నప్పుడు, అయ్యా నాకు భర్త లేడు, నీవు నిజముగా సమాధానము చెప్పితి, కానీ నీకు 5 మంది భర్తలు ఉన్నారు అని ఎప్పుడైతే తన ఆధ్యాత్మికమైన జీవితము తన వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన వ్యక్తిగత జీవితాన్ని తాకాడో అప్పుడే ఆమెకు భయం వేసింది. భయం వేసి ఆమె యూదుడా అని పిలిచిన ఆమె అయ్యా అని పిలిచిన ఆమె ఆయన మూడోసారికి వచ్చాక నీవు ప్రవక్తవు ప్రవక్తవు అని నాకు తెలుస్తూ ఉంది, నువ్వొక ప్రవక్తవు. ఎప్పుడైతే దేవుని అనుగ్రహాన్ని పొందుతామో అప్పుడు అంచెలంచెలుగా ఏ విధంగా ఆ దైవ వరము మనకు ఆ దైవత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుందో అదే విధంగా ఈ సమరియా స్త్రీ జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ దైవానుగ్రహాన్ని పొందిందో ఆ దైవానుగ్రహాన్ని క్రీస్తు ప్రభు ఆమెకు తెలియపరిచిందో అప్పుడు ఖచ్చితంగా అయ్యా ఈ అనుగ్రహాన్ని నాకు కూడా ప్రసాదించు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటి అంటే, మనకు ఏ విషయమైతే తెలియకుండా ఉంటుందో దాని గురించి ఎవరు కూడా అడగరు. నాకు ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ గురించి తెలియలేదనుకోండి, ఆ సెల్ ఫోన్ గురించి నేను ఎప్పుడు కూడా అడగను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అందుకే క్రీస్తు ప్రభు అన్నాడు, ఈ దైవానుగ్రహముతో నువ్వు తెలుసుకున్న ఎడల ఆయన ఎవరో, ఆయన ఎలాంటి జీవజలాన్ని ఇవ్వగలడో అని తెలుసుకున్నట్లయితే నువ్వే ఆయనను అడిగేదవు అని చెప్పింది. ఎప్పుడైతే ఈ అనుగ్రహాన్ని తెలుసుకుంటారో మనిషి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. అడిగేటప్పుడు వీళ్ళు ఏ విధంగా అడుగుతారంటే ఒక తెలియని కోరిక, అంటే ఈ తెలుసుకోవడము అంటే ఆ నాలెడ్జ్ అనేది మనకు ఒక కోరికను పుట్టిస్తుంది, ఒక ఆశను పుట్టిస్తుంది, ఒక మనలో తెలియని ఒక ఉద్రేకాన్ని పుట్టించి ఆయన ఎవరో అని తెలుసుకోవాలని ఆతృత పడే విధంగా తయారు చేస్తుంది. అందుకే ఈ దైవానుగ్రహము ఈ సమరియా స్త్రీ జీవితంలో కూడా ఏం చేసిందంటే ఆయన తెలుసుకునే విధంగా ఆ ఆతృతను పుట్టించింది, ఆ కోరికను పుట్టించింది, ఆ ఆశను పుట్టించింది ఆమె జీవితంలో. అందుకే మొదట అడిగే ముందు మనం తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆయన ఎవరో అని తెలుసుకుంటే ఖచ్చితంగా మనమే ఆయన్ను అడుగుతాము. అందుకే ఈరోజు సమరియా స్త్రీ కూడా అదే విధంగా అడిగిన వెంటనే ఆమె జీవితం మారుతుంది. ఎక్కడి నుంచి యూదుడా అని మాట్లాడినామా, తర్వాత అయ్యా అని మాట్లాడినామా, ఇప్పుడు నువ్వు ప్రవక్తవు అని నాకు తోస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం కూడా మనం గుర్తించాల్సింది, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు
తన వ్యక్తిగత జీవితాన్ని తాకాడు. అప్పుడు ఆమె టాపికే మార్చేసింది. ఆమె ఏమంటుందంటే, మా పూర్వీకులు, మా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ పర్వతం మీద దేవుని స్తుతిస్తే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు అని ఆమె టాపిక్ మార్చేసింది. ఎవరమైనా మన జీవితంలోనైనా కానీ ఎవరైనా మనల్ని పర్సనల్గా మన జీవితం గురించి మాట్లాడుతున్నారంటే మనం ఆటోమేటిక్గా మన మాటలను ఏ విధంగా మార్చడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ సమరియా స్త్రీ కూడా అదే విధంగా, అంటే క్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా దేవుడు సత్యస్వరూపుడు, ఆయన అంతటా ఉన్నవాడు, ఆత్మయందు సత్యమందు ఆయన స్తుతించవలేను, ఆరాధించవలేను అని చెప్పిన తర్వాత ఆమె అంటుంది ఏమని, 4వది, అయ్యా నువ్వు క్రీస్తు అను మెస్సయ్యా అని నాకు తోచుచున్నది. ఇప్పుడు క్రీస్తు ప్రభువుగా ఆమెకు తోస్తూ ఉంది. క్రీస్తు ప్రభువుగా ఆమె కనుగొన్నది మెస్సయ్య అయినా అని. అందుకే ఇమ్మీడియట్ గా ఆమె సమరియా ప్రాంతంలోకి వెళ్ళి పురుషులందరినీ పిలుచుకొని వచ్చింది. ఎవరితో అయితే ఆమెకు చాలా సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరిలో మార్పు రావటానికి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుని మాటలు విని ఆయన ప్రసంగాలను విని ఆయన ప్రసంగాల్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన లోక రక్షకుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరికి లోక రక్షకుడు, అతడు చివరికి లోకరక్షకుడుగా మారిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కూడా ఈ సమరియా స్త్రీ మాదిరి మనము కూడా ఈ దైవానుగ్రహాన్ని తెలుసుకున్నట్లయితే, ఏ విధంగా అయితే సమరియా స్త్రీ జీవితము ఒక యూదునిగా తయారయ్యి తర్వాత అయ్యా అని ఒక గౌరవపూర్వకంగా మాట్లాడి తరువాత నాకు తోచుతున్నది నువ్వు ఒక ప్రవక్తవు అని అన్నావు, తరువాత నువ్వు క్రీస్తు ప్రభు అను మెస్సయ్య ఉన్నట్లున్నావు, తరువాత ప్రజలందరూ కూడా వచ్చి నువ్వు లోకరక్షకుడవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఇదే విధంగా ఈ దైవ వరమును, దైవ అనుగ్రహాన్ని మనం కూడా పొందినట్లయితే ఖచ్చితంగా మన జీవితం కూడా ఇలాగనే అభివృద్ధి అవుతూ వస్తూ ఉంది. ఇది క్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం అనేది అంచెలంచెలుగా పెరగడం మన జీవితంలో. కాబట్టి ఈ తపస్కాలంలో క్రీస్తు ప్రభుని తెలుసుకొని ఆయనను లోకరక్షకుడుగా చూడండి. మొదట ఈ టైటిల్ను క్రీస్తు ప్రభువుకు ఇచ్చింది ఎవరు అంటే సమరీయుడు. సమరీయుడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ప్రసంగాలను విని ఆయన దైవశక్తిని తెలుసుకున్న తర్వాత ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఈయన లోకరక్షకుడు అని తెలుసుకున్నాడు. అదే విధంగా మనము కూడా మొదట ఆయన తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకు తెలియకుండానే తెలుసుకున్న ఈ గొప్ప జీవితము ఆయన అడుగుతూ ఉంది. దైవానుగ్రహం ఆ విధంగా మనల్ని మలుస్తూ ఉంది, మన జీవితాన్ని మలుస్తూ ఉంది. కాబట్టి మనము కూడా మొదట తెలుసుకుందాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యంలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఆయన మాటలను ఎంతగా వింటే, ఏ విధంగా అయితే వింటూ 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 ఆమె జీవితం మారిందో. ఆమె మొదట మాట్లాడినప్పుడు ఆయన యూదుడు అన్నాడు, అయ్యా అన్నాడు. తర్వాత ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ను టచ్ చేస్తాడో మన జీవితంలో కూడా వాక్యం అనేది మన జీవితాల్లో కూడా ఈ విధంగానే తగులుతూ ఉంది. ఏ విధంగా అయితే సమరియాని స్త్రీని పర్సనల్గా తగిలినప్పుడు ప్రవక్తవు అని అన్నాడు, అదే విధంగా నువ్వు ఓయో నా జీవితాన్ని మార్చే ప్రవక్తవా, తర్వాత నువ్వు క్రీస్తువా,
తర్వాత నువ్వు లోకరక్షకునిగా నువ్వు ఎన్నుకొని నువ్వు ఆయన స్తుతిస్తావు. కాబట్టి ఈరోజు ఈ ఆదివారం నాడు మనమందరము కూడా ఇలాగా వాక్యాన్ని చదివి సమరియా స్త్రీ మాదిరి మన జీవితాన్ని కూడా మనం మలుచుకొని మంచి పవిత్రమైన పావనమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.